హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. వద్దు, ఇప్పుడు నువ్వు నాకు ఏమీ ఇవ్వద్దు, చెప్పొద్దు అని తల అడ్డంగా ఊపింది హిరణ్య. నువ్వు వద్దు అంటే నేను సైలెంట్గా నువ్వు చెప్పిన మాట వింటానా ఏంటి? నేను నీకు ఇప్పుడు పెరుగన్నం పెట్టాలి అనుకుంటున్నాను, కాబట్టి పెడతాను. నువ్వు తినాలి. నువ్వు తినకుండా ఇలా బెడ్కి అంకితం అయిపోతే నీకు ఫీవర్ ఎలా తగ్గిపోతుంది? నువ్వు ఇలానే ఫీవర్తో అల్లాడిపోతూ ఉంటే నన్ను ఎలా తిడతావు? నా మీదకు యుద్ధానికి ఎలా వస్తావు? నువ్వు నా మీదకు యుద్ధానికి రావాలి అంటే యాక్టివ్గా ఉండాలి కదా. యాక్టివ్గా ఉండాలి అంటే ఫుడ్ తినాలి. కాబట్టి నేను నీకోసం పెరుగన్నం తీసుకొని వస్తాను అంటూ అతడు కిచెన్లోనికి వెళ్ళి అన్నం పెరుగు ప్లేట్లో పెట్టుకొని కలుపుకుంటూ ఆమె దగ్గరకు వస్తూ, ఉన్నట్టుండి ఇప్పుడు నీకు ఫీవర్ ఎందుకు వచ్చింది? కనీసం ఒక్కరోజు కళ్ళు కూడా తెరవలేనంత స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోయావు అని ఆమెను అడుగుతూ ఆమె పక్కనే వచ్చి కూర్చున్నాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా ఫేస్ పక్కకు తిప్పుకుంది. సరే సర్లే, నీ ఫీలింగ్ ఏంటో నాకు అర్థమయ్యింది. నీకు ఫీవర్ ఎందుకు వచ్చిందో కూడా ఇప్పుడు నాకు తెలుసులే. ముందు నువ్వు ఈ ఫుడ్ తిను, త్వరగా నీకు ఫీవర్ తగ్గిపోతుంది అంటూ ఆమె నోటి దగ్గర ఒక ముద్ద పెట్టాడు. కానీ ఆమెకు నోరంతా చేదుగా ఉండటం, అంతకు మించి విక్రమార్క తనకి అలా గోరు ముద్దలు పెడుతుంటే తినాలి అనిపించక ఫేస్ పక్కకు తిప్పుకుంది తప్ప అతడు పెట్టింది తినలేదు. ఇదిగో, ఇప్పుడు నేను మర్యాదగా చెప్తున్నాను, నువ్వు నోరు తెరిచి తిన్నావా? సరే సరే, లేదంటే నా అని అతను సాగదీయటంతో, ప్లీజ్ నువ్వు అలా సాగదీయొద్దు. నాకు ఇప్పుడు తినాలి అని లేదు, నోరంతా చేదుగా ఉంది. ఇప్పుడే కదా కళ్ళు తెరిచాను, ఒక 10 మినిట్స్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. నాకు చాలా చీదరగా అనిపిస్తుంది, అంతకు మించి అసహనంగా ఉంది అని ఆమె రిక్వెస్టింగ్గా కళ్ళు చిన్నవి చేసి అడిగింది. నిజంగా అంతేనా అని అతను అడిగాడు. అతనితో ఎక్కువగా మాట్లాడలేక అంతే అన్నట్లుగా కళ్ళు ఆర్పటంతో, సరే నువ్వు నన్ను అంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. అంతకు మించి నీకు హెల్త్ బాగోలేదు, ఈ టైంలో నేను నిన్ను ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు అని నీ ఇష్ట ప్రకారమే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను నీకు ఫుడ్ పెడతాను, అప్పుడు నువ్వు ఖచ్చితంగా తినాలి అని అంటూ ప్లేట్ని కిచెన్లో పెట్టి ఆ ప్లేట్ మీద మరొక ప్లేట్ పెట్టి తను హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఆమె దగ్గర కూర్చున్నాడు. అతడు కిచెన్లోనికి వెళ్ళిన తర్వాత పైకి లేవాలి అని చూసింది హిరణ్య. అప్పుడే తన చూపు తన డ్రెస్ మీద పడింది. నిన్న నా నేను వేసుకున్న డ్రెస్ ఇది కాదే అని అనుకుంటున్నప్పుడే ఖచ్చితంగా విక్రమార్కనే తన డ్రెస్ మార్చి ఉంటాడు అని అర్థమయ్యింది. మరొకరిని పిలిచి తన రూమ్లోనికి ఆహ్వానించి నాకు సేవలు చేయమని ఎవ్వరికీ చెప్పడు అని విరక్తిగా అనుకుంటూ చిన్నగా లేచి నిలబడింది. కరెక్ట్గా అప్పుడే కిచెన్లో నుంచి బయటకు వచ్చిన విక్రమార్క ఆమె లేవటం గమనించి, హలో హలో, ఏంటి మేడం, మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? మీకేం కావాలి? నీకు ఏది కావాలి అనిపించినా సరే నన్ను అడగండి, నేను తీసుకొని వస్తాను. అంతేకాని మీరు ఇలా ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు అని ఆమె దగ్గరకు పరుగున వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడు. నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని ఆమె చిన్నగా చెప్పింది. అప్పటికే ఆమె గొంతు తడారిపోయినట్లుగా మాట పొడి పొడిగా వచ్చింది. అవునా, సరే నేను తీసుకొని వెళ్తాను కదా. నువ్వెందుకు ఇలా కష్టపడతావు? నేనుండగా నువ్వు ఇలా కష్టపడితే ఎలా? నేను చూస్తూ ఉండగలనా మేడం అని నాటకీయంగా అంటూ ఆమెను 2 చేతులతో ఎత్తుకున్నాడు విక్రమార్క. అతడు చేస్తున్న పనికి తను వద్దు అని చెప్పకుండా అతనిని జాగ్రత్తగా పట్టుకొని కళ్ళు మూసుకుంది హిరణ్య. విక్రమార్క హిరణ్యను వాష్రూంలోనికి తీసుకుని వచ్చి అక్కడ ఉన్న స్టూల్ మీద కూర్చోబెట్టి, జాగ్రత్త, స్నానం మాత్రం చెయ్యొద్దు, గుర్తుంది కదా నీకు, ఫీవర్ వచ్చింది,
వెంటనే నీ పని ముగించుకొని నన్ను పిలు, నేను వచ్చి నిన్ను బయటకు తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. హిరణ్య కూడా సరే అన్నట్లుగా తల ఊపింది. మా మేడం గుడ్ గర్ల్, చెప్పిన మాట వింటుంది అంటూ ఆమె బుగ్గ మీద చేతితో తట్టి వాష్రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు విక్రమార్క. కరెక్ట్గా 30 నిమిషాల తర్వాత హిరణ్య ఆమె పని ముగించుకొని నిదానంగా వాష్రూంలో నుంచి అడుగు బయట పెట్టింది. ఆమె కోసమే బయట ఎదురు చూస్తూ ఉన్న విక్రమార్క, నన్ను పిలవమని చెప్పాను కదా మేడం, ఎందుకు నువ్వు ఇలా కష్టపడటం, నేనున్నాను కదా నీకోసం అని అంటూ ఆమెను 2 చేతులతో ఎత్తుకొని మరల బెడ్ దగ్గరకు తీసుకొని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఎలా ఉంది, కాస్తైనా రిలీఫ్గా అనిపిస్తుందా లేదా అని అడిగాడు విక్రమార్క. ఆమె అతడితో ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది. సర్లే మేడం, ఇప్పుడు నీకేం కావాలి చెప్పండి, నువ్వు ఏది అడిగినా సరే అది నేను నీకు క్షణాల్లో చేసి పెడతాను. నీకు త్వరగా ఈ ఫీవర్ తగ్గి నువ్వు యాక్టివ్ అయిపోవాలి, నాకు కావాల్సింది కూడా అదే అని అన్నాడు. ఆమె చిన్నగా కళ్ళు తెరిచి, ప్లీజ్ విక్రమార్క, ఈరోజు నా మైండ్ పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటున్నాను. నువ్వే అంటున్నావు నాకు ఫీవర్ అని, ఇలా నువ్వు నా పక్కన ఉండి డిస్టర్బెన్స్ చేస్తుంటే నాకు చాలా కష్టంగా ఉంది. నాతో ఏమీ మాట్లాడొద్దు నువ్వు. నీ మాటలకు నేను సమాధానం చెప్పలేను. నీ మాటలు వింటుంటే నాకు ఇరిటేట్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా తగ్గిన ఫీవర్ కూడా పెరిగిపోతుంది ఏమో అని ఆమె ఫేస్ పక్కకు తిప్పుకొని చెప్పటంతో ఆమె అలా మాట్లాడుతుంటే విక్రమార్కకి ఒక క్షణం తన మనసుకు బాధగా అనిపించిన మరుక్షణం నవ్వుతూ, సరే మేడం, మీరు ఎలా చెప్తే నేను అలానే చేస్తాను. ఇక నేను మీతో మాట్లాడను అంటూ ఆమెను చూస్తూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. నిజమే చెప్తున్నాడా, నిజంగానే నాతో మాట్లాడకుండా ఉంటాడా అని అనుమానంగా విక్రమార్క వైపు చూసింది హిరణ్య. మేడం, నువ్వు నన్ను అంత అనుమానంగా చూడవలసిన అవసరం లేదు. నేను నిజమే చెప్తాను. నీకు ఫీవర్ తగ్గాలి, నాకు ముందు అది ముఖ్యం. నేను నీతో మాట్లాడటం కాదు అని అతను నవ్వుతూ చెప్పి ఆమె ముందు కూడా సోఫాలో కూర్చొని ఉండకుండా బాల్కనీలోనికి వెళ్ళిపోయాడు. అతడు బాల్కనీలోనికి వెళ్ళిపోవటంతో 2 నిమిషాలు అతడి వైపే చూసి ఆ తర్వాత బెడ్కి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది హిరణ్య. తన కళ్ళ ముందు రోషనే కనిపిస్తున్నాడు. తన వల్లే రోషన్కి యాక్సిడెంట్ అయ్యింది అన్న గిల్ట్ ఫీల్ తనలో క్షణక్షణానికి పెరిగిపోతుంది. విక్రమార్క గురించి రోషన్ని అడగకుండా ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు అతడికి యాక్సిడెంట్ అయ్యేది కాదు కదా. నేనే విక్రమార్క గురించి అడిగి అనవసరంగా అతడి జీవితాన్ని స్పాయిల్ చేసేశాను అని మనసులో అనుకుంటూ ఉంది. అలా మరో గంట గడిపేసింది. ఆ తర్వాత కాలింగ్ బెల్ సౌండ్ రావటంతో అప్పుడు కళ్ళు తెరిచింది హిరణ్య. ఈ టైంలో అది కూడా ఈ విక్రమార్క రూమ్ కాలింగ్ బెల్ కొట్టేది ఎవరు? అలా కాలింగ్ బెల్ కొట్టేంత ధైర్యం ఎవరికి ఉంది? ఈ విక్రమార్క ఇంట్లోనే ఉన్నాడే. ఆ విషయం తెలియక ఒకవేళ అలేఖ్య ఏమైనా డోర్ కొడుతుందా? నేను బయటకు వెళ్ళకపోవటంతో నా కోసం వచ్చి అని అనుకుని తను చిన్నగా బెడ్ దిగాలి అనుకుంది. కానీ అప్పటికే విక్రమార్క బాల్కనీలో నుంచి రూమ్ లోపలికి వచ్చి డోర్ ఓపెన్ చేసేశాడు. ఎవరబ్బా వచ్చింది? ఈ విక్రమార్క కూడా కోపంగా ఏం వెళ్ళటం లేదే అన్నట్లుగా హిరణ్య డోర్ వైపు తొంగి చూడటంతో అక్కడ రాజు కనిపించటంతో, ఈ రాజు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఏ పని మీద వచ్చాడు అని అనుమానంగా అనుకుంటూనే అతడి వైపు చూసింది. రాజు విక్రమార్కతో నార్మల్గానే మాట్లాడుతున్నాడు. అది తనకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించటంతో, ఏం జరుగుతుందబ్బా ఇక్కడ అని ఆమె చూపు కాస్త కిందకు తిప్పినప్పుడే అర్థమయ్యింది. ఒక ట్రేలో ఫుడ్ ఉండటం కనిపించి ఆమె కళ్ళు చిన్నవి అయ్యాయి. 2 నిమిషాల తర్వాత రాజు చేతిలో ఉన్న ట్రే విక్రమార్క రూమ్ లోపలికి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత రూమ్ డోర్ క్లోజ్ అయిపోయింది. ఏం జరిగి ఉంటుందో చూచాయిగా అర్థమైన హిరణ్య విక్రమార్క వైపు చూసింది.
విక్రమార్క హిరణ్య చెప్పినట్లుగానే ఆమెతో ఏమీ మాట్లాడకుండా ఆ ట్రేని ఆమె ముందుకు తీసుకొని వచ్చి పెట్టి ఆ తర్వాత బాల్కనీలోనికి వెళ్ళిపోయాడు. కనీసం ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నీకోసమే ఈ ఫుడ్ నువ్వు తిను అని కూడా చెప్పలేదు. సైలెంట్గా విక్రమార్క బాల్కనీలోనికి వెళ్ళిపోయాడు. ఆమె ఇచ్చిన మాట ప్రకారం. ఇదేంటబ్బా, ఇతను ఇలా వెళ్ళిపోయాడు. నార్మల్గా అయితే నువ్వు తినాలి, లేకపోతే నేను నీకు నోట్లో బలవంతంగా అయినా పెడతాను అని అనాలి కదా ఈ విక్రమార్క. కానీ ఇతడి నుంచి అటువంటి రియాక్షన్స్ ఏమీ రావటం లేదేంటి అని అనుకుంటూ ఉన్నప్పుడే ఆమె పక్కనే టేబుల్ మీద ఉన్న ఫోన్ వైబ్రేట్ అయ్యింది. ఆ సౌండ్కి పక్కకు తిరిగి చూసిన హిరణ్యకి ఫోన్ డిస్ప్లే మీద మెసేజ్ వచ్చినట్లు కనిపించడంతో అది ఓపెన్ చేసి చూసింది. ఈ ఫుడ్ అంతా మీకోసమే మేడం. మీకు ఏది కావాలి అంటే అది తినండి. ఇప్పుడు మీకు ఫీవర్ కాబట్టి మీ ఫీవర్ త్వరగా తగ్గిపోవటానికి కషాయం కూడా ప్రిపేర్ చేసి ఆ ఫుడ్ ట్రేలోనే పెట్టాను. అలానే ఫుడ్ త్వరగా డైజెషన్ అవ్వటానికి జావా, మజ్జిగ, జ్యూస్ అన్నీ కూడా ఉన్నాయి అని రాజు నుండి తనకు వచ్చిన మెసేజ్ చూసి ఆశ్చర్యపోయింది. విక్రమార్క తనతో మాట్లాడకపోవటంతో ఫోన్ వైబ్రేట్ అవ్వటంతో ఖచ్చితంగా విక్రమార్కనే మెసేజ్ పంపించి ఉంటాడు ఏమో అని హిరణ్య అనుకుంది. కానీ తీరా ఫోన్ ఓపెన్ చేసి చూస్తే అది రాజు నుండి వచ్చిన మెసేజ్ కావటంతో నిజంగానే ఈ విక్రమార్క నేను ఏది చెప్తే అది చేస్తాడా? నాతో మాట్లాడొద్దు అని ఒక్క మాట చెప్పటంతో మాట్లాడటం లేదు. కనీసం ఈ మెసేజ్ రూపంలో అయినా మాట్లాడతాడు ఏమో, తను చెప్పాలి అనుకున్నది చెబుతాడు ఏమో అని అనుకున్నానే. కానీ ఈ విక్రమార్క అటువంటిది ఏమీ చేయటం లేదే. నిజంగా ఈ విక్రమార్క డిఫరెంట్ క్యారెక్టర్ అని అనుకుని తనకి ఆకలిగా కూడా అనిపించటంతో ఫుడ్ ఏది తినాలి అనిపించటం లేదు. అలాగా అని జావ కూడా తినాలి అనిపించక నోరంతా చేదుగా ఉండటంతో జ్యూస్ తీసుకొని తాగింది. బాల్కనీలో నుంచి ఆమెను గమనిస్తూనే ఉన్న విక్రమార్క ఆమె జ్యూస్ తాగటంతో చిన్నగా నవ్వుకొని బయట ఉన్న వ్యూ చూస్తున్నాడు. అప్పటికి కూడా అతడు తన ఫోన్ ముట్టుకోలేదు. ల్యాప్టాప్ తీసి వర్క్ చేయటం మొదలుపెట్టలేదు. అలా సాయంత్రం కాలేజీ నుండి అలేఖ్య ఇంటికి వచ్చింది. యశ్వంత్, అలేఖ్య, అజయ్ ముగ్గురు కూడా యశ్వంత్ రూమ్లోనే కలుసుకున్నారు. కానీ హిరణ్య వాళ్ళని కలవటానికి రాకపోవటంతో ఏమైంది అక్కకి, నిన్న కూడా మనల్ని కలవటానికి రాలేదు అని అనుకున్నారు. కానీ విక్రమార్క రూమ్ దగ్గరకు వచ్చి ఏమయ్యింది అని రూమ్ లోపలికి అడుగుపెట్టి హిరణ్యను అడిగే ధైర్యం మాత్రం చెయ్యలేకపోయారు. అంతో కొంత ధైర్యంగా వచ్చే అలేఖ్య కూడా అమ్మో నా వల్ల కాదు, నేను ఆ రూమ్లోనికి వెళ్ళలేను అంటూ చేతులెత్తేయటంతో ఇక ముగ్గురు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. మామయ్య, అక్క గురించి మనం ఇప్పుడు ఎందుకు ఇంతగా ఆలోచించటం, ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకుని కూడా వద్దులే మెసేజ్ పెడతారు అని హిరణ్యకి మెసేజ్ పెట్టింది. ఏంటక్క, 2 రోజుల నుంచి నువ్వు అసలు కనిపించటం లేదు, ఇంతకీ రూమ్లోనే ఉన్నావా లేదంటే బావతో కలిసి బయటకు ఎక్కడికైనా వెళ్ళావా అని మెసేజ్ పెట్టింది అలేఖ్య. అలేఖ్య మెసేజ్ పెట్టిన 5 నిమిషాల తర్వాత హిరణ్య ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూసింది. నేను రూమ్లోనే ఉన్నాను, మీ బావతో కలిసి బయటకు వెళ్ళలేదు. అయినా 2 రోజులు మీ బావతో కలిసి నేను బయటకు తిరగటానికి వెళ్ళాలి అనుకోవటానికి నేనేమైనా మీ బావ పెళ్ళాన్ని అనుకుంటున్నావా అని పండు మిర్చి తిన్న ఫేస్ ఎలా ఉంటుందో అలా రెడ్గా ఉండే ఫేస్ సింబల్ పెట్టి మెసేజ్ పంపించింది హిరణ్య. ఇంకా ఏంటి అక్క రిప్లై ఇవ్వటం లేదు అని అనుకుంటూ ఉన్న అలేఖ్య హిరణ్య నుంచి 5 నిమిషాల తర్వాత రిప్లై రావటంతో ఆ రిప్లై చదివి అజయ్, యశ్వంత్ ఇద్దరికీ వినిపించి చిన్నగా నవ్వింది. ఏంటి నవ్వుతున్నావు అని అడిగారు అజయ్. ఏం లేదు మామయ్య, మీరే చూడండి అక్క మెసేజ్ ఎలా పెట్టిందో. బావతో కలిసి బయటకు వెళ్ళావా అని నేను అడిగితే కోపంగా నాకు రిప్లై ఇచ్చింది. అదే పక్కన ఉండి ఉంటే ఖచ్చితంగా నా పీకే పట్టుకునేదేమో. అదే గుర్తుకు వచ్చింది, అక్క రియాక్షన్ ఎదురుగా ఉంటే ఎలా ఉండేదా అని గుర్తొచ్చి నవ్వుతున్నాను అని అన్నది.
ఆ మాటకి అజయ్ కూడా చిన్నగా నవ్వుతూ, నిజమే, వాళ్ళిద్దరి జీవితం వేరు దారుల్లో వెళ్ళవలసింది కాస్త ఒకే దారిలో వెళ్ళే విధంగా కలిపాడు ఆ భగవంతుడు. కానీ ఆ దారి ముళ్ళ దారి అయ్యింది అని విరక్తిగా అన్నారు. మామయ్య, మీరేమీ బాధపడకండి, ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒక్కటి అవుతారు, చూస్తూ ఉండండి అని నమ్మకంగా అన్నది అలేఖ్య. ఇప్పుడు నువ్వు ఇలా చెప్తుంటే వినటానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కానీ అది జరగదు అని నా మనసు చెప్తుంది అని అన్నారు అజయ్. మామయ్య, మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళు అంటేనే అసహించుకునే బావ ఒక ఆడపిల్లని పెళ్లి మండపం మీద నుంచి తీసుకొని వచ్చాడు. అది కూడా ఏదో కోపంలో అని అనుకోవచ్చు. కానీ అప్పటికి ఇప్పటికీ బావలో చాలా మార్పు వచ్చింది. మీరు గమనించారా? అక్క మీద రోజు రోజుకి ఎఫెక్షన్ చాలా ఎక్కువగా పెంచేసుకుంటున్నాడు బావ అని నాకు అనిపిస్తుంది. అక్క ముందు కాకుండా బావ ఒక్కడు ఉంటే ఖచ్చితంగా ఉగ్ర నరసింహుడిలా మారిపోతాడు. కానీ అక్క పక్కన ఉంటే మాత్రం ఖచ్చితంగా బావ శ్రీకృష్ణుడి అవతారమే ఎత్తుతున్నాడు అని నా మనసు గట్టిగా చెప్తుంది. ఖచ్చితంగా నేను చెప్పింది ఏదో ఒకరోజు నిజమయ్యి తీరుతుంది అని అన్నది అలేఖ్య. వాళ్ళిద్దరి మాటలను కొంచెం కొంచెం అర్థం చేసుకుంటూ ఉన్న యశ్వంత్, బాబాయికి హిరణ్యకి పెళ్లి జరిగితే అప్పుడు హిరణ్య మన దగ్గరే ఉంటుందా అని ఆశగా అడిగాడు. ఏరా, నిండా నీకు 10 ఏళ్ళు కూడా లేవు, అప్పుడే నీకు మా మాటలు క్లియర్గా అర్థమైపోయాయా అని యశ్వంత్ తల మీద చిన్నగా కొడుతూ అడిగింది అలేఖ్య. యశ్వంత్ అలేఖ్య కొట్టిన చోట రుద్దుకుంటూ, అంటే కొంచెం కొంచెం అర్థమైంది, అందుకే అడుగుతున్నాను. హిరణ్య ఇక్కడ ఈ ఇంటిలోనే ఉండటం నాకు కావాలి. తను ఇక్కడ ఉంటేనే కదా నా దగ్గరకు వచ్చేది, నాతో మాట్లాడేది, నాతో ఆడుకునేది, నాతో హోంవర్క్ చేయించేది, ఇంకా నాకు ఎన్నో మంచి మంచి మాటలు చెప్పేది, నాకు గుడ్ లెసన్స్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అని చెప్పేది, ఇంకా ఎన్నో స్టోరీస్ చెప్పేది. అందుకే అడుగుతున్నాను అని అన్నాడు యశ్వంత్. నువ్వు చెప్పింది కూడా నిజమేరా. తను మన ఇంటిలో ఉంటే మన ఇల్లే ఒక స్వర్గసీమగా త్వరలో మారిపోతుంది, అందులో డౌటే లేదు. నాకు కూడా వాళ్ళిద్దరు పెళ్ళి జరగాలి అని ఆశగా ఉంది, కానీ అది జరగదు అని అన్నారు అజయ్. అదేంటి మామయ్య, మీరే ఇలా నిరాశగా మాట్లాడుతుంటే ఎలా? అయినా అలా ఎందుకు అనుకుంటున్నారు అని అడిగింది అలేఖ్య.